రివ్యూ ఆఫ్ ద మూవీ ఇరుముడి తెలుగు మూవీ యాక్టెడ్ బై రవితేజ అండ్ ప్రియా భవానీ శంకర్, డైరెక్టెడ్ బై శివ నిర్వాణ. మూవీ ఎలాగుందంటే బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుంచో ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ గారికి ఈ సినిమా ఒక రిలాక్స్డ్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఆయన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్ అవుట్పుట్ అయితే ఇచ్చింది. ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ గానీ ఇబ్బంది పెట్టే సీన్లు గానీ లేవు. ఫ్యామిలీ మొత్తంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయదగ్గ ప్యూర్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక తాగుబోతు తండ్రి తన కూతురి చుట్టూ తిరిగే ఎమోషనల్ అండ్ యాక్షన్ జర్నీ. సినిమాలో రవితేజ క్యారెక్టర్ కి ఒక వైలెంట్ పాస్ట్ అయితే ఉంటుంది, కానీ ప్రెజెంట్ మాత్రం తన కూతురే సర్వస్వం అనుకుని బతుకుతుంటాడు. అయితే అతను విపరీతంగా మందు తాగుతుంటాడు. ఒక రోజు తన కూతురి కోసం అయ్యప్ప దీక్ష అయితే తీసుకుంటాడు. ఆ మాల వేసుకున్న టైంలో తను మద్యం ముట్టకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కరెక్ట్ గా అదే టైంలో ఊరిలో కొందరు విలన్స్ అమ్మాయిల వెంట పడుతూ ఒక బ్యాడ్ మోటోతో తిరుగుతుంటారు. అసలు ఆ విలన్స్ కి మన హీరోకి ఉన్న లింక్ ఏంటి? అయ్యప్ప మాలలో నియమ నిబంధనలతో ఉన్న హీరో తన కూతురిని ఆ ఊరి అమ్మాయిలను విలన్స్ నుండి ఎలా కాపాడుకున్నాడు, ఈ ప్రాసెస్ లో అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలి. ఎనర్జెటిక్ రోల్స్ లోనే కాకుండా ఒక ఎమోషనల్ ఫాదర్ క్యారెక్టర్ లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంది. ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత వచ్చే సీన్స్ లో యాక్షన్ చేయకూడదనే కంట్రోల్ ని చూపిస్తూనే తన కళ్ళతోనే మాస్ అయితే చూపించేశారు. ఇక హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన క్యారెక్టర్ వరకు బాగానే యాక్ట్ చేసింది. వీళ్ళందరికంటే హైలైట్ రవితేజ కూతురిగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. తండ్రి కూతుర్ల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ చాలా న్యాచురల్ గా వర్కౌట్ అయ్యాయి. సాయి కుమార్ గారు గురుస్వామిగా తన యాక్టింగ్ తో సీన్స్ కి ఒక మంచి వెయిట్ అయితే తీసుకొచ్చారు. డైరెక్టర్ మేకింగ్ స్టైల్ ఈ మూవీకి పెద్ద సెట్. రవితేజలోని మాస్ యాంగిల్ ని మిస్ అవ్వకుండానే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ని చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో కథని కొంచెం నార్మల్ గా ఓపెన్ చేసిన పీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి మంచి ట్విస్ట్ లతో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు. ఇక సెకండ్ హాఫ్ ని అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ లో రన్ చేస్తూ విలన్స్ తో వచ్చే మైండ్ గేమ్స్, చేజింగ్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై రాసుకున్నాడు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ కి, ఎమోషనల్ బ్లాక్స్ కి సూపర్ మూడ్ అయితే క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగా రిచ్ గా అయితే ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే సుమారు రన్ టైమ్ 2 గంటల 25 నిమిషాలు ఉండడం ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే అయింది. అనవసరమైన ల్యాగ్ లేకుండా చాలా క్రిస్పీగా అయితే ఉంది ఎడిటింగ్. ఇక ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే నెంబర్ 1 రవితేజ అండ్ బేబీ నక్షత్రం మధ్య వచ్చే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్స్ చాలా హార్ట్ టచింగ్ అయితే ఉన్నాయి. నెంబర్ 2 అయ్యప్ప దీక్ష బ్యాక్ డ్రాప్ అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్లు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాయి. నెంబర్ 3 బీజిఎం అండ్ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. నెంబర్ 4 ఈ మూవీ యొక్క రన్ టైం వల్ల ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా స్ట్రైట్ పాయింట్ తో కథ అలా స్మూత్ గా అయితే రన్ అయ్యింది. ఇక మెయిన్ మైనస్ పాయింట్స్ చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ లో స్టోరీ కొంచెం స్లో అయినట్లు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ రొటీన్ గా అనిపించాయి. విలన్ క్యారెక్టరైజేషన్ ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ యాక్షన్ కంబ్యాక్ మూవీ అని చెప్తాను. రొటీన్ కమర్షియల్ ఫార్ములా కాకుండా ఒక మంచి డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి డైరెక్టర్ బాగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే రవితేజ మాస్ ఫ్యాన్స్ కి కూడా ఒక మంచి వాచబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఒక మంచి క్లీన్ మూవీ చూడాలనుకుంటే మాత్రం థియేటర్స్ కి హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎలాంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లే మూవీ చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఏ మూవీకైనా ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ గా అయితే రివ్యూ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.